జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు పాకిస్తాన్ కు చెందినటువంటి ఒక గూఢాచారిని పట్టుకున్నారు ఏం దరిద్రం ఈ స్వామి ఇది ఈ దరిద్రులకు ఇదేం పోయే కాలమో గాని ఈ దేశంలో ఉంటారు ఈ దేశంలో సర్వ హక్కులు పొందుతా ఉంటారు ఈ దేశంలోనే ఉచిత పథకాలతో బ్రతుకుతా ఉంటారు అయినప్పటికీ ఈ దేశం మీద ప్రేమ ఎంత మాత్రం కూడా ఉండదు పైగా ఏంటంటే పగా ప్రతీకారాలను పెంచుకుంటారు ఏం ద్రోహం చేస్తున్నాం వాళ్ళకి మనము ఏం ద్రోహం చేస్తామంటాలే ఇకపోతే వీళ్ళు పోయి పాకిస్తాన్ వాళ్ళ సంకలో బూట్లో నాకుతా ఉంటారు కనీసం వీళ్లకు ఈ దేశంలో పుట్టినాము ఈ దేశంలో పెరిగినాము ఈ దేశంలో తిండి తింటున్నామన్నా కనీస ఇంకిత జ్ఞానం కూడా ఉండదు అంత దరిద్రపు ముండా కొడుకులు అంత చెప్పాలంటే విశ్వాసం లేని హీనులు వీళ్ళకంటే ఆ బురదలో బొల్లే పందులైనాయి కదా వీళ్ళకంటే ఇకపోతే ఈ దేశం కాకపోతే ఈ జిహాదిగాళ్లను మరే దేశం కూడా కనీసం అడుగు కూడా పెట్టనివ్వదు చివరకు వీళ్ళు ప్రేమించేటటువంటి పాకిస్తాన్ కూడా వీళ్ళను తమ దేశంలోకి రానివ్వదు ఇక్కడ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ దేశాన్ని ప్రేమిస్తారు ఓకేనా వాళ్ళు వాళ్ళ దేశాన్ని ప్రేమిస్తారు భారత్ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంటుంది కానీ విషయం ఏంటంటే వాళ్ళు వీళ్ళని ఇష్టపడరు ఎందుకంటే వీళ్ళు దేశద్రోహులు అనమాట వీళ్ళు ఎంత ఈ దేశంలో ఉంటా కూడా ఈ దేశాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు ఎవరైనా కూడా విశ్వాసం లేని వాళ్ళని ఎవరు నమ్ముతారు చెప్పండి మీరు ఒక చైనా వాళ్ళని తీసుకోండి పాకిస్తాన్ వాళ్ళని తీసుకోండి వాళ్ళకి ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళకి ఏంటంటే దరిద్రపు కొడుకు వీళ్ళు నచ్చరు వీళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటారు అయినా కూడా నచ్చరు అంటే వీళ్ళ మీద నమ్మకం లే అంటే ఉద్దేశం ఏంటంటే ఓరే మీ మాతృదేశాన్నే మీరు ప్రేమించలేరే దానికే వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారే ఇంకా మీరు మా విషయంలో మీరు ఎంత మాత్రం నమ్మకంగా ఉంటారనేది వాళ్ళకి డౌట్ అనమాట సరే ఇక న్యూస్ విషయానికి వస్తే ఇప్పటికే హర్యానా పోలీసులు పాకిస్తాన్కు సహాయం చేస్తూ వాళ్లకు సమాచారాన్ని అందిస్తున్నటువంటి ఒక యూట్యూబర్ను అలాగే ఒక డిగ్రీ స్టూడెంట్ను అరెస్ట్ చేశారు వీళ్ళకి నేరుగా పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా మరో పాకిస్తాన్ గూఢాచారి అయినటువంటి షహజాద్ ఖాన్ ను మన ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ షహజాద్ ఖాన్ అనేవాడు చేసే పని ఏందో తెలిసిన భారతదేశంలో ఉండేటటువంటి సైనిక రహస్యాలను తెలుసుకోవడం వాటిని తీసుకొని పోయి పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐ ఏజెంట్లకు అందించడం ఇదే వీడు చేసేటటువంటి లత్కోర్ పని వీడికి చదువు సంధిలో పెద్దగా అవ్వకపోయినా కూడా వీడు మాత్రం పాకిస్తాన్కు నమ్మిన బంట్లాగా పనిచేస్తాడంట ఈ షహజాద్ ఖాన్ ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలోని ఆజాద్ నగర్కు చెందినవాడు అనమాట అయితే వీడు పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐకు సాయం చేసేందుకు గాను వీడు తన మకాంను మొరాదాబాద్ కు మార్చుకున్నాడు ఈ మొరాదాబాద్ చుట్టుపక్కల కొన్ని డిఫెన్స్ సంస్థలు అలాగే మిలిటరీ బేస్లు అలాగే ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ కూడా ఉన్నది దీంతో ఈ షహజాద్ ఖాన్ గాడు ఈ మొరాదాబాద్ లో నివాసం ఉంటూనే ఎప్పటికప్పుడు మన ఆర్మీ కదలికలను కనిపెడతా వాటిల్ని ఈ పాకిస్తాన్ కు చెందినటువంటి ఐఎస్ఐ ఏజెంట్లకు చేరేస్తా ఉన్నాడు చూడండి కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ నేను ఒక మాట చెప్తా మనోళ్ళు మన పాకిస్తాన్ మీద దాడి చేసినప్పుడు కరెక్ట్ గా పిన్ పాయింట్ పెట్టి కొట్టొచ్చారు ఏది వీళ్ళు పోయి చూసి వచ్చినట్టు అర్థమవుతుందా అంటే దానికి ఎంత ప్లాన్ చేశారో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి కానీ వాళ్ళు ఇంతమంది గూఢాచారాలను పెట్టుకుని ఏదేదో ట్రై చేస్తారు ఈ పాకిస్తాన్ సపోర్ట్ చేసేవాళ్ళు లక్షల మంది కాదు కోట్ల మంది ఉన్నారు మన దేశంలో అయినా కూడా బొచ్చు కూడా పీకగలిగినారా అది వాళ్ళకు మనకుండే తేడా ఇకపోతే ఈ క్రమంలోనే ఈ షహజాద్ ఖాన్ అనేక సార్లు మన సరిహద్దులు దాటి పాకిస్తాన్కు పోయి అక్కడ తరచుగా శిక్షణ కూడా తీసుకుంటా ఉన్నాయంట ఇకపోతే మెకానిక్ రూపంలో మన మిలిటరీ బేసుల్లోకి ప్రవేశించి అక్కడ ఉండేటటువంటి ప్రదేశాలను సైనికుల యొక్క కదలికలను వీడియోలు తీసి పాకిస్తాన్కి అందిస్తా ఉన్నాడు అందుకు ప్రతిగా ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ వీడికి పెద్ద ఇతర డబ్బులంతా కూడా మూట చెప్తా ఉందంట అంతేకాకుండా వీడు మన భారతదేశంలోని సిమ్లను కొనుగోలు చేసేది వాటిని యాక్టివేట్ చేసి వాటిని తీసుకుపోయి పాకిస్తాన్కి అందజేస్తా ఉన్నాయంట అయితే ఏ పని చేయకుండా అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నటువంటి ఈ షహజాద్ ఖాన్ పైన ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులకు అనుమానం వచ్చింది అంతే ఇక వీడి ఫోన్లను ఉత్తరప్రదేశ్ పోలీసులు ట్యాప్ చేయడం మొదలుపెట్టారు అంతే ఇక వీడు అడ్డంగా బుక్ అయిపోయినాడు ఇక వెంటనే ఉత్తరప్రదేశ్ పోలీసులు వీడిని అరెస్ట్ చేసి బట్టలు కదా బండకేసి బాతుతారు చూడు గుడ్లు ఉతుకుతారు ఆ మాదిరిగా వీడిని బాధిపారు దొబ్బి ఆ తర్వాత ఎన్ఐఏ వాళ్ళకి అప్పగించారు ఇక వీడిని ప్రస్తుతం ఎన్ఐఏ ఒక రహస్య ప్రదేశంలో పెట్టి విచారిస్తున్నారంట అది విషయంయా మొత్తానికి ఒక విషయం మాత్రం పక్కాగా చెప్తున్నా ఎవరైతే మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారో ఎవరైతే మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళ దేశం పోయి చెరుకు మిషన్ లో దబ్బాల పిప్పి అయ్యేటట్టు లేకపోతే ఏంది ఇదంతా కూడా ఒకరిని చూసి ఒకరు నేర్చుకునేదానికి ఇదంతా కూడా ఏమి కర్మో ఏం దరిద్రమో ఏందో ఇదంతా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్